వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. దానికోసం అయితే కనుక 1 కప్పు అటుకులు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మీకు వీలైనంత మెత్తగా పిండిని అయితే మిక్సీ పెట్టేసుకోండి. మరి మెత్తగా ఏమీ అవ్వదండి, కాస్త బరకగానే ఉంటుంది, అయినా పర్వాలేదు. నెక్స్ట్ అయితే కనుక ముందుగా ఒక బంగాళదుంపను అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. దానిపైన ఉన్న పొట్టును తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక గరిటతో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఇలా స్మాష్ చేసుకోండి. కాస్త మెత్తగా ఉడకబెట్టేసుకుంటే కనుక ఇది ఈజీగా స్మాష్ అయిపోద్ది. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు లేదంటే కొత్తిమీరను వేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకును వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా అటుకులతోని, ఆ అటుకులతో తయారు చేసుకున్న పిండిని అయితే కనుక కొంచెం కొంచెంగా వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకున్న మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే కలుపుకోండి. వాటర్ అవసరం అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయండి. 1/2 అవర్ తర్వాత చూసుకుంటే బాగా నాని ఉంటుంది. ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్లో తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా చపాతీ పీట పైన కానీ ఏదైనా ప్లేట్ పైన కానీ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిక్స్లా అయితే కనుక పామేసుకొని అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈలోపు అయితే నేను అన్నింటినీ ఇలా స్టిక్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆ ఆయిల్ వేడైనాక ఇలాగ రెడీ చేసి పెట్టుకున్న స్టిక్స్ని అయితే కనుక ఈ పుల్లలను అయితే కనుక వేసుకొని ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్ట్రిప్స్ని అయితే కనుక ఒకసారి రెడీ చేయండి. స్ట్రిప్స్ ఏదైనా అనుకోవచ్చు, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ స్నాక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి దీన్ని ఏంటంటే టమాటో కెచప్తో సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్కి అస్సలు వెళ్ళరండి. ఇలాంటివి తిన్నారు అంటే కనుక అంత టేస్టీగా ఉంటాయి. అంత కాస్ట్ పెట్టేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కొనే బదులు ఇలాగా అప్పటప్పుడు చేసి అయితే కనుక మీ ఇంట్లో పిల్లలకి పెట్టండి. ఎంజాయ్ చేస్తూ తింటారు, అలాగే ఇష్టంగా తింటారు. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.